మాకు తెలుసు మనం తినే కామన్ సాల్ట్ NaCl, ఇది HCl అండ్ ఇంకా NaOH, ఈ రెండు కాంబినేషన్లో తయారైంది మనం తినే కామన్ సాల్ట్. ఈ రెండు కాంబినేషన్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, ఇది నాన్ న్యూట్రల్ సాల్ట్ మనం తినడానికి వాడతాం. ఇది ఈ విధంగా తయారైంది. ఇది మనకి ఇది ఎక్కువగా అనేది సీ వాటర్లో దొరుకుతుంది. ఈ సాల్ట్ అనేది మ్యాక్సిమం ఎక్కువగా కాదు, మ్యాక్సిమం 99% సీ వాటర్లో దొరుకుతుంది. ఈ సీ వాటర్లో దీంతో పాటు ఇది ఒకటి కాదు, ఇంకా చాలా రకాల సాల్ట్స్ ఉంటాయి. ఆ రకాల సాల్ట్స్లోంచి సీ వాటర్ నుంచి దీన్ని సెపరేట్ చేయాలి. సెపరేట్ చేస్తారు. మిగతా 3 రకాల సాల్ట్స్ ఉంటాయి కదా, ఆ సాల్ట్స్ నుంచి NaClని సెపరేట్ చేస్తారు సీ వాటర్ నుంచి. ప్రపంచంలో చాలా చోట్ల ఈ సాలిడ్ సాల్ట్ అంటారు. అంటే ఈ వాటర్లో ఉండే సాల్ట్స్ అన్నీ ఒక చోట పేరుకుపోయి గడ్డ కట్టేసి ఒక సాలిడ్స్ రాళ్ళలాగా ఉంటాయి. చాలా చోట్ల, ప్రపంచంలో చాలా చోట్ల వాటర్ ఎండింగ్స్ దగ్గర, వాటర్ ల్యాండ్ మీట్ అయ్యే చోట చాలా చోట్ల దొరుకుతాయి ఈ సాలిడ్స్ అనేవి. ఈ సాలిడ్స్ అనేవి బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఎందుకంటే దీంట్లో NaCl ఒకటే కాదు, ఇంకా చాలా రకాలు, ఎన్నో రకాల సాల్ట్స్ ఉంటాయి. కొన్ని రకాల ఇంప్యూరిటీస్ ఉంటాయి, కొన్ని డస్ట్ పార్టికల్స్ రకరకాలు ఉంటాయి. కాబట్టి ఇవి బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఇలాగ బ్రౌన్ కలర్లో ఒక పెద్ద సాలిడ్స్, పెద్ద రాళ్ళలా ఉండే సాల్ట్ని మనం రాక్ సాల్ట్ అంటాం. అలా ఉండే సాల్ట్ని, ఈ రాక్ సాల్ట్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి వాటర్ లెవెల్ పెరుగుతూ ఉన్నప్పుడు వాటర్ కింద లేయర్స్లో అలా పెరిగిపోయి ఉండిపోతుంది. ఈ సాల్ట్స్ అనేవి ఒక చోట డిపాజిట్ అయిపోయి పెరిగిపోయి ఉండిపోతాయి. అలా పెరిగిపోయిన దీన్ని మనం కోల్ మైనింగ్ చేస్తాం కదా, తవ్వి బయటికి తీస్తాం. అలాగే దీన్ని కూడా మైనింగ్ ద్వారా బయటికి తీస్తారు. ఈ రాక్ సాల్ట్ని కూడా కోల్ని మైన్ డిగ్ చేసినట్టే దీన్ని కూడా డిగింగ్ చేస్తారు. ఇప్పుడు మనం వాడే ఈ NaCl కామన్ సాల్ట్ అనేది ఎన్నో రకాల బై ప్రొడక్ట్స్, అంటే కొన్ని స్పెషల్ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి, ల్యాబొరేటరీ తయారు చేయడానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ ఒక ప్రాసెస్ చెప్పుకుందాం. ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ బ్రైన్ అంటే మన హ్యూమన్ బ్రెయిన్ కాదు, బ్రైన్ అంటారు. అది బ్రైన్ అంటే NaCl aqueous సొల్యూషన్. aqueous సొల్యూషన్ అంటే తెలుసు కదా, అంటే వాటర్లో NaClని వాటర్లో డిజాల్వ్ చేసి ఉంచిన సొల్యూషన్. ఏదైనా ఏ ప్రోడక్ట్ అయినా వాటర్లో డిజాల్వ్ అయి ఉంటే దాన్ని aqueous అంటాం. లిక్విడ్ ఫామ్లో ఉంటే లిక్విడ్, అంటే ప్యూర్, అది ఒకటే మాత్రం డైరెక్ట్గా లిక్విడ్లో ఉంటాయి. సాలిడ్ అంటే సాలిడ్, అలా కింద మెన్షన్ చేస్తాం మనం. అలాగా aqueous అని మెన్షన్ చేసి అంటే అది దాన్ని వాటర్లో డిజాల్వ్ చేసి ఉంచారని. ఇలాగ వాటర్లో డిజాల్వ్ అయిన దానికి మనం ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తాం. దాన్ని ఈక్వేషన్ రాయొచ్చు, NaCl + H2O, అంటే aqueous సొల్యూషన్ కదా, దీంట్లోకి ఎలక్ట్రిసిటీ షార్ట్ ఫామ్లో రాసుకోవచ్చు. పాస్ చేసినప్పుడు ఇది NaOH + Cl2 + H2 ఈ విధంగా విడిపోతుంది. ఇది ఏమైంది, కామన్ సాల్ట్ వాటర్లో డిజాల్వ్ చేసి ఎలక్ట్రిసిటీ పాస్ చేసినప్పుడు అది సోడియం హైడ్రాక్సైడ్ + క్లోరిన్ + హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేసింది. ఈ సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఎక్కువగా సోప్స్లో, డిటర్జెంట్స్లో, ఇంకా పేపర్ మేకింగ్లో, ఇలాంటి వాటిలో వాడుతుంటారు. ఈ విధంగా తయారైన NaOH, ఈ విధంగా తయారైన క్లోరిన్ని స్విమ్మింగ్ పూల్స్, PVCs, డిస్ఇన్ఫెక్టెంట్స్, ఇలాంటి వాటిలో PVCs, CFCs ఇలాంటి వాటిలో వాడతాం. ఈ విధంగా తయారైన క్లోరిన్ని. ఇక్కడ వచ్చిన హైడ్రోజన్ మాత్రం ఫ్యూయల్స్లో వాడతారు. హైడ్రోజన్ ఇంజిన్స్ కొన్ని వస్తున్నాయి ఇప్పుడు ఫ్యూయల్స్లో. NH3 అమ్మోనియా, ఫెర్టిలైజర్స్లో కలపడం కోసం NH అమ్మోనియా, తర్వాత మార్గరైన్ తయారు చేయడంలో, ఇలాంటి వాటిల్లో వాడుతుంటారు. ఇందాక మనం చూసాం కదా ప్రాసెస్, NaCl + H2O
gives rise to NaOH plus Cl2 plus H2. చూసాం కదా. ఈ ప్రాసెస్ని మనం క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటారు. ఎందుకని? ఈ ప్రాసెస్లో క్లోర్ అంటే క్లోరిన్ వచ్చింది, ఆల్కలీ అంటే ఒక ఆల్కలైన్ బేస్ వచ్చింది. ఇక్కడ ఆల్కలీ అంటే ఏంటి? ద బేసెస్ విచ్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. ఏ బేసెస్ అయితే వాటర్లో డిజాల్వ్ అవుతాయో ఆ వాటిని మాత్రమే మనం ఆల్కలీస్ అంటాం. ఈ పాయింట్ ఎక్కడ వచ్చింది మనకి? వాటర్లో డిజాల్వ్ అయ్యే బేసెస్ మాత్రమే అని బేసెస్ రియాక్షన్ విత్ మెటల్స్ ఈ చాప్టర్ స్టార్టింగ్లో అక్కడ వచ్చింది. బేసెస్ అనేవి మెటల్స్తో రియాక్ట్ అయ్యేటప్పుడు అన్ని బేసెస్ రియాక్ట్ అవ్వవు. కొన్ని బేసెస్ అయితే వాటర్లో డిజాల్వ్ అవ్వగలవో అవి మాత్రమే రియాక్ట్ అవుతాయి. వాటినే ఆల్కలీస్ అంటాం. ఆల్కలైన్ బేసెస్ మాత్రమే అవి మెటల్స్తో రియాక్ట్ అవుతాయి. అన్ని రకాల బేసెస్ మెటల్తో రియాక్ట్ అవ్వాలి. ఇక్కడ ఇది ఒక ఆల్కలీ కాబట్టి క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటే ఎందుకంటే ఈ ప్రాసెస్లో క్లోరిన్ వచ్చింది, ఒక ఆల్కలీ వచ్చింది. ఓకే, ఇప్పుడు బ్లీచింగ్ పౌడర్ గురించి చూద్దాం. బ్లీచింగ్ పౌడర్ ఇందా ప్రాసెస్లో మనకి క్లోరిన్ తయారైంది కదా ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ బ్రెయిన్లో. ఆ క్లోరిన్ని స్లేకెడ్ లైమ్ CaOH ట్వైస్ దీని స్లేకెడ్ లైమ్లోకి పాస్ చేసినప్పుడు ఇక్కడ ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. అదే CaOCl2 ప్లస్ H2O వాటర్కి వచ్చేస్తుంది. ఇక్కడ ఈ కాంప్లెక్స్ కాంపౌండ్నే మనం బ్లీచింగ్ పౌడర్ అంటాం. దీని పేరు కాల్షియం ఆక్సీక్లోరైడ్. దీని పేరు కాల్షియం ఆక్సీక్లోరైడ్. ఈ కాల్షియం ఆక్సీక్లోరైడ్ని బ్లీచింగ్ పౌడర్ అంటాం మనం. దీనికి కొంచెం యూజెస్ వస్తాయి ఈ ప్రోడక్ట్ యొక్క. దీన్ని టెక్స్టైల్ ఇండస్ట్రీలో వాడతారు ఎక్కువగా. టెక్స్టైల్ ఇండస్ట్రీస్ దీనికి కాటన్ అండ్ లెనిన్ వాటిని బ్లీచ్ చేయడం కోసం వాడతారు ఎక్కువగా దీన్ని. తర్వాత పేపర్ ఇండస్ట్రీస్, వుడ్ పల్ప్ వస్తుంది కదా, వుడ్ పల్ప్ని బ్లీచ్ చేయడం కోసం. తర్వాత ఒక ఆక్సిడైజింగ్ ఏజెంట్గా వాడతారు ఎన్నో ఇండస్ట్రీస్లో. ఆక్సిడైజింగ్ ఏజెంట్ దీన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్గా కూడా వాడతారు. తర్వాత డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ వాటర్, డిస్ఇన్ఫెక్టింగ్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. మనకి తాగే వాటర్, కొలాయి వాటర్లో బ్లీచింగ్ ఎక్కువ కలిపేశారంటారు. బ్లీచింగ్ అక్కడ అదే వాటర్లో ఉండే కొన్ని రకాల సాల్ట్స్ కానీ కొన్ని రకాల కెమికల్స్ కానీ వాటిని రిమూవ్ చేయడం కోసం ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ వాడతారు. డిస్ఇన్ఫెక్టింగ్ వాటర్ని డిస్ఇన్ఫెక్ట్ చేయడం కోసం కూడా వాడతారు దీన్ని. బేకింగ్ సోడా, బేకింగ్ సోడా అనేది మనం కిచెన్లో ఎక్కువ వాడుతూ ఉంటాం. కొన్ని ఐటమ్స్ బాగా క్రిస్పీగా చేస్తారు. ఆ క్రిస్పీనెస్ రావడానికి దాంట్లో బేకింగ్ సోడా యాడ్ చేస్తారు. బేకింగ్ సోడా యాడ్ చేయడం వల్ల చాలా ప్రాడక్ట్స్గా క్రిస్పీనెస్ వస్తుంది. దాని తర్వాత కొన్ని విషయాల్లో కుకింగ్ ఫాస్ట్గా అవడానికి కూడా బేకింగ్ పౌడర్ వాడతారు. ఈ బేకింగ్ పౌడర్ యాక్చువల్గా కుకింగ్ ఫాస్ట్ అవుతుంది. ఈ బేకింగ్ పౌడర్ యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే NaHCO3 సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. దీన్నే సోడియం బైకార్బోనేట్ అని కూడా అంటారు. సోడియం బైకార్బోనేట్ అంతే. దీన్ని సోడియం బైకార్బోనేట్ కూడా అంటే హైడ్రోజన్ కార్బోనేట్ అనక్కల, బైకార్బోనేట్. దీన్ని ఎలా తయారు చేస్తారు? NaClని వాటర్లో మిక్స్ చేసి దాంట్లోకి CO2 మరియు NH3 అమోనియా పాస్ చేసినప్పుడు ఇక్కడ